నేను లలితారెడ్డి. మీకు అందరికీ తెలిసిందే, కొండ సురేఖ గారు 2 అక్టోబర్ 2024 రోజున మా కేటీఆర్ గారి మీద చాలా దుర్మార్గంగా ఆమె పరిధిని దాటి కేటీఆర్ గారి పైన చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. సో ఆ అనుచితమైన వ్యాఖ్యలు చేసేటప్పుడు తను ఒక మహిళని మర్చిపోయారు. అదేవిధంగా తను వేరే మహిళలను ఈ దుర్మార్గమైన మాటలు తను ఏదైతే మాట్లాడారో ఆ మాటలలో ఆ అత్యున్నత స్థానంలో తను ఏదైతే ఉన్నారో మంత్రిగా, ఆ విషయాన్ని మర్చిపోతూ వేరే మహిళల గురించి చాలా చెడుగా వ్యాఖ్యలు చేసుకుంటూ అవన్నీ కేటీఆర్ గారు మా గౌరవ నాయకులు ఆయన మీద అవన్నీ అంటగడుతూ ఆ వ్యాఖ్యలు తను ఏదైతే చేశారో ఆ వ్యాఖ్యలన్నిటినీ కూడా కోర్టు వారి ముందు వరకు తీసుకెళ్లడం జరిగింది. సో కోర్టు వారి ముందు మేము కేటీఆర్ గారు క్రిమినల్ డిఫమేషన్ కేసు వేశారు. సబ్సిక్వెంట్లీ సివిల్ సూట్ 100 కోట్లకి ఆమె మీద కాంపెన్సేషన్ కోసం దావా వేయడం జరిగింది. ఆ దావాలో 23వ తారీఖు ఈ దావా సివిల్ డిఫమేషన్ కాంపెన్సేషన్ కోసం కేసు వేయడం జరిగింది. ఆ కేసు ఏదైతే ఉందో హానరబుల్ 25th ACMM కోర్టు గారి ముందు వచ్చింది. సో వాదాలు విన్న తర్వాత హానరబుల్ జడ్జ్ ఇంజంక్షన్స్ గ్రాంట్ చేశారు. ఈ విషయంలో ఒక 6 ఇంజంక్షన్ పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది. ఈ 100 కోట్ల దావాలో ఇది OS నంబర్ 466 ఆఫ్ 2024. సో దీంట్లో మొట్టమొదటిగా కొండా సురేఖ గారిని R1 తన రెస్పాండెంట్ నెంబర్ 1 ఇన్ టోటల్ 16 మందిని ఈ కేసులో పార్టీస్గా జాయిన్ చేయడం జరిగింది. సో రెస్పాండెంట్ నెంబర్ 1 శ్రీమతి కొండా సురేఖ గారు, 2nd సమయం టైమ్స్ ఆఫ్ ఇండియా, 3rd డెక్కన్ హెరాల్డ్ అండ్ 4th మాతృభూమి, 5th is ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్, 6th తొలి వెలుగు, రెస్పాండెంట్ నెంబర్ 7 NTV తెలుగు, రెస్పాండెంట్ నెంబర్ 8 TV5 న్యూస్, రెస్పాండెంట్ నెంబర్ 9 సాక్షి టీవీ, రెస్పాండెంట్ నెంబర్ 10 10 TV న్యూస్ తెలుగు and 11 Prime 9 News, 12 News 18 Telugu, 13 is Kaloji TV, 14th respondent is YouTube.inc and 15th respondent is Google LLC and 16th respondent is Meta Platforms INC. సో వీళ్ళు ఏదైతే ఉందో ఈ 100 కోట్ల దావాకి ఈ రెస్పాండెంట్ నెంబర్ 2 to 16 ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిధి చాలా లిమిటెడ్. సో వాళ్ళ మీద వేసిన దావా ఇది కాదు. వాళ్ళు ఎలాంటి పనులు చేయాలి చేయకూడదు అనే విషయంలో మాత్రమే వాళ్ళని ఈ కేసులో యాడ్ చేయడం జరిగింది. సో ఒరిజినల్గా రెస్పాండెంట్ నెంబర్ 1 ఎవరైతే ఉన్నారో కొండా సురేఖ గారి మీదనే మెయిన్ కేసు ఈ 100 కోట్ల దావా. సో ఈ కేసు వేస్తూ అందులో 6 ఇంటరిమ్ అప్లికేషన్స్ ఫైల్ చేయడం అనేది, అవి ఇంజంక్షన్ పిటిషన్స్. రెస్పాండెంట్ నెంబర్ 1 కొండా సురేఖ గారి మీద IA 1610 ఆఫ్ 2024 ఉంది. సో దీని ప్రకారము జడ్జి గారు అన్ని ఎవిడెన్సెస్ కోర్టు వారి ముందు సమర్పించిన తర్వాత మా లాయర్ అక్కడ ఆర్గ్యుమెంట్స్ అన్నీ అయ్యాక మొత్తము కేసుకి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ పరిశీలించి ఇంటరిమ్ ఇంజంక్షన్ గ్రాంట్ చేశారు. సో ఈ ఇంటరిమ్ ఇంజంక్షన్ ఏదైతే గ్రాంట్ చేశారో నేను అది చదువుతాను. Upon perusing the documents filed and upon hearing the counsel for petitioner, this court doth an ad interim injunction restraining respondent number 1. Respondent number 1 here is Konda Surekha. So, restraining the respondent number 1 further creating, publishing, uploading, retelecasting videos, broadcasting, releasing, reloading any videos and articles with any defamatory, libelous news, articles, bites, కండక్టింగ్ డిబేట్స్, మీట్స్, డిస్కషన్స్ ఎట్సెట్రా. సో ఇవన్నీ కూడా తను 23వ తారీఖు ఆర్డర్స్ వచ్చాయి. అప్పటి నుండి తను ఎలాంటి చర్యలకు కూడా పాలు పడకూడదు అనేసి కోర్టు వారు ఇంజంక్షన్ గ్రాంట్ చేశారు. ఆర్ ఇన్ ఎనీ మేనర్ ఆర్ దేర్ అదర్ ఆన్లైన్ వీడియోస్ షేరింగ్ ప్లాట్ఫామ్స్, దేర్ వెబ్సైట్స్, maligning the reputation of the petitioner. Here petitioner is KTR గారు.
till filing of counter by the respondents. Meanwhile, issue notice to the respondent through court and RP. The injunction order now granted is in force till filing of counter by the respondent. Petitioner shall comply order 39 rule 3 A CPC call on 11/11. So ఈ కేసుని వచ్చే నెల 11 నవంబర్ రోజున పోస్ట్ చేయడం జరిగింది. సో మీన్ వైల్ ఆ రోజు వాళ్ళు కౌంటర్ వేయాలి. కౌంటర్ వేసే వరకు ఈ ఇంజంక్షన్ ఆర్డర్ అనేది ఫోర్స్లో ఉంటుంది. సో ఈ డేస్ 23/10/2024 నుంచి 11/11/2024 వరకు రెస్పాండెంట్ నెంబర్ 1 కొండా సురేఖ గారు ఈజ్ రెస్ట్రైన్డ్ బై కోర్ట్ స్టేటింగ్ దట్ ఎలాంటి డిఫమేటరీ వ్యాఖ్యలు చేయడం కానీ ఏదైతే ఇందులో మేము పిటిషన్లో వచ్చిన ఈ ఆర్డర్ ప్రకారము తను కంపల్సరీ కంప్లై చేయాలి. ఒకవేళ తను కంప్లై చేయకపోతే తను కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద కూడా తన మీద కేసు నమోదవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇంజంక్షన్ పిటిషన్ ఏదైతే ఉందో దాని ప్రకారము రెస్పాండెంట్ నెంబర్ 6 to 13 రెస్పాండెంట్ నెంబర్ 6 నుంచి 13కి ఒక పర్టికులర్ ఆర్డర్ వచ్చింది. అది రెస్పాండెంట్ నెంబర్ 6 to 13 మీకు చెప్పిన విధంగా తొలి వెలుగు, ఎన్టీవీ, TV5, సాక్షి, 10TV, ప్రైమ్ 9, న్యూస్ 18 తెలుగు, కాలోజీ టీవీ. సో వీళ్ళకి స్పెసిఫిక్ ఆర్డర్ ఏంటి అంటే court makes an order granting ad interim injunction directing the respondent number 6 to 13 to take down and remove the defamatory articles, videos, bytes uploaded in online websites and internet and comments post made in furtherance of the videos and articles mentioned in detail in the petition. సో మేము ఏదే విధంగా అయితే పిటిషన్లో అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశామో దానికి సంబంధించి కొండ సురేఖ గారు ఏదైతే డిఫమేటరీ, డెరగేటరీ, అబ్జర్డ్ స్టేట్మెంట్స్ కేటీఆర్ గారి మీద పాస్ చేశారో అలాంటి వీడియోస్ని ఎక్కడెక్కడ ఈ మొత్తం రెస్పాండెంట్ నెంబర్ 6 to 13 నేను చదివిన విధంగా ఆ ఛానల్ వాళ్ళందరూ కూడా రిమూవ్ చేసేయాలి అందులో నుంచి అని దేర్ ఈజ్ ఎ స్పెసిఫిక్ ఆర్డర్. సో ఈ కేసు కూడా ఈ ఐఏ కూడా 11/11/2024 రోజున పోస్ట్ అయింది. నెక్స్ట్ ఆర్డర్ ఇప్పుడు రెస్పాండెంట్ నెంబర్ 14 and 15కి రెస్పాండెంట్ నెంబర్ 14 and 15 ఐఏ నెంబర్ ఈజ్ 1614 అండ్ R14 ఈజ్ యూట్యూబ్, R15 ఈజ్ గూగుల్. సో వీళ్ళకి యూట్యూబ్కి, గూగుల్కి స్పెసిఫిక్ ఆర్డర్ ఏంటి అంటే రెస్పాండెంట్ నెంబర్ 14 and 15 to take down and remove the defamatory articles, videos, bytes uploaded in online website and internet and comments post made in furtherance of the videos and articles mentioned in detail in the petition. Meanwhile, issue notice to the respondent through court and RP. So this IA is also posted to 11th November 2024. And one more injunction petition number is 1615 of 2024, wherein Honorable Court granted ad interim injunction restraining the respondent number 16. 16 is Meta Platforms Inc. So వీళ్ళు ఏంటంటే డైరెక్టింగ్ ది రెస్పాండెంట్ నెంబర్ 16 to take down and remove the defamatory articles, videos, bytes uploaded in online websites and internet and also comments post made in furtherance of the videos and articles mentioned in detail in the petition. సో ఈ పిటిషన్స్, ఈ ఆర్డర్స్ అన్ని మీకు ఇప్పుడు ఇస్తాం మేము. సో దీని ప్రకారము కంపల్సరీ రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ గౌరవ కోర్టు ఏదైతే ఆర్డర్స్ పాస్ చేశారో ఈ ఆర్డర్స్ని కంపల్సరీ వాళ్ళు కంప్లై చేయాలి. కంపల్సరీ ఈ రెస్పాండెంట్ నంబర్స్ ఎవరైతే ఉన్నారో రెస్పాండెంట్ నెంబర్ 3 నుంచి 16 వరకు ఇమ్మీడియట్గా వాళ్ళ ఆర్టికల్స్ ఏదైతే పోస్ట్ చేశారో, వీడియోస్ ఏదైతే పోస్ట్ చేశారో ఇమ్మీడియట్గా వాళ్ళు రిమూవ్ చేయాలి. అండ్ కొండా సురేఖ గారు ఇప్పటి నుంచి అంటే 23/10 నుంచి ఆర్డర్ వచ్చిన రోజు నుంచి షీఈ్ నాట్ సపోజ్ టు కామెంట్ ఎనీథింగ్ ఆన్ కేటీఆర్ గారు. మీకు అందరికీ తెలిసిందే కేటీఆర్ గారు 9 సంవత్సరాలు క్యాబినెట్ మినిస్టర్గా చేశారు. చాలా సక్సెస్ఫుల్ లీడర్ ఆయన. సో తను చేసే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ప్రజలు ఆయనకి ఏ విధంగా ఫాలో చేస్తూ మద్దతు పలుకుతున్నారో ఆ విషయాలన్నిటినీ కూడా ఏదో విధంగా కేటీఆర్ గారిని బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో కొండా సురేఖ గారు అనవసరంగా
వేరే మహిళలని అంత అత్యున్నత స్థానంలో ఉండి ఒక రెస్పెక్టబుల్ మహిళలు ఎవరైతే వాళ్ళ ప్రొఫెషన్లో ఉంటూ వాళ్ళు ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటే వాళ్ళకి ఎగెయిన్స్ట్గా తను ఏదైతే కామెంట్ చేసి ఈ స్థితిని కోర్టు ముందుకు వెళ్ళే వరకు తెచ్చుకున్నారు. సో కొండా సురేఖ గారు, మీరు కోర్టు ఆర్డర్స్ ఏవైతే ఉన్నదో మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో నేను మళ్ళీ ఐఏ నంబర్ 1610 ఆఫ్ 2024 ఇన్ OS 466 ఆఫ్ 2024 ద్వారా మీకు కోర్టు రెస్ట్రైనింగ్ ఆర్డర్స్ ఇచ్చింది. సో వి ఎక్సెప్ట్ మేము అట్లీస్ట్ మీరు కోర్టు ఉత్తర్వులని తప్పకుండా పాటిస్తారని మేమందరము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.